శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదానికి కారణాలేంటి? కాలువ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దానికి సంబంధించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంతో పనులను తిరిగి ప్రారంభించింది. 4 రోజుల క్రితం ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ ఉదయం 8:30 ప్రాంతంలో ఆ పనులు అపశృతి చోటు చేసుకుంది. కాలువ పనులు కొనసాగుతున్న తరుణంలో పైన టన్నెల్ పైన ఉన్న పైభాగం 3 మీటర్ల మేర కుంగి కూలిపడినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారంగా తేలలేదు. దోమలపెంట సమీపంలో ఈ టన్నెల్ పనులు జరుగుతున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రమాదం కొంతమంది కూలీలు కూడా ఆ పనులు కొనసాగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నారు. అయితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారన్న విషయం సంబంధించి పూర్తి వివరాలు లేవు. ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి చేస్తున్న కంపెనీ గతంలో యంత్రాలు చెడిపోవడంతో ఆ యంత్రాలను మొన్న ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అమెరికా వెళ్లి అక్కడికి సంబంధించిన యంత్ర సామాగ్రిని తీసుకొచ్చారు. దాంతో ఆ పనులు మళ్ళీ 4 రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఆ పనులు కొనసాగుతున్న తరుణంలోనే ఈ సంఘటన చోటు చేసుకుని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.